హలో అందరికీ. గుడ్ మార్నింగ్. సో, ఈరోజైతే మార్నింగ్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా. ఎర్లీ మార్నింగ్ పిల్లలకైతే ఈరోజు ఆలు కుర్మా చేశాననమాట. దాని తర్వాత ఇంకా మనకి ఇంట్లో పని ఎలాగో ఉంటది కాబట్టి చకచకా గబగబా వీళ్ళకి బాక్సెస్ అన్నీ మంచిగా కట్టేసి, దాని తర్వాత కొంచెం దొండకాయలున్నాయి. అవి గూడా ఫ్రై చేసేసి, అవెందుకు ఖాళీగా ఉంచడం అని చెప్పి కొన్నుంటే అవి గూడా ఫ్రై చేసి, ఇంకా నేను షాప్‌కెళ్ళాలి కదా! రెడీ అవుతున్నా అనమాట. సో, ఇంక నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొన్ని కార్న్స్ తెచ్చుకున్నా. ఆ కార్న్స్ ఉడకబెట్టి ఇలా ఫ్రై చేసుకొని టీతో పాటు అవి గూడా తినేసా అనమాట మార్నింగ్ పూట. దాని తర్వాత జర్నీ చేయాలి. సో, నేను జర్నీ చేయాలంటే 1 ½ అవర్ అయితే ఈజీగా పడతదనమాట. ట్రాఫిక్ ఉంటే 1 ½ అవర్ పడతది. ట్రాఫిక్ లేకపోతే 1 అవర్ పడతదనమాట. జర్నీ చేసేటప్పుడైతే లిటరల్‌గా నాకైతే అసలు ఇంకా దేవుడే కనిపిస్తాడు. ఎందుకంటే నాకు బస్సు అస్సలు పడదు. అయినా సరే నేను ట్రావెలింగ్ చేస్తున్నా ఈ కాలు నొప్పితోటి. నాకు బస్ పడక నా గోస ఇంకెవడికి రావద్దనమాట. అట్లనే ఈ మధ్య బస్సులెక్కాలంటే మస్తు భయమైతుంది. చూస్తుర్రు గదా ఎట్లా యాక్సిడెంట్లు అయితున్నాయో. మొత్తానికైతే నేను మన పార్లర్‌కొచ్చేసిననమాట. ఇదే నా చిన్న మినీ ప్రపంచం. సో, తనైతే ఇంకా నాకు రైట్ హ్యాండ్ లెక్క. నేనున్నా లేకున్నా పార్లర్‌ని చాలా బాగా మెయింటైన్ చేస్తది. అండ్ సర్వీసెస్ కూడా చాలా బాగా చేస్తది. అండ్ ఇంకా ఈ హెల్త్ చెకప్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే నాకు థైరాయిడ్ ఉంది గదా! సో, అది ఇంకా 4 మంత్స్ అయింది ఈసారి. అందుకే చెకప్ చేపిద్దాం అని చెప్పి 4 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఒకసారి నిమ్స్‌కెళ్ళినప్పుడు వీడియో పెట్టినా గదా! ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుందో 3, 4 మంత్స్ అవుతుందనుకుంటా. అసలు ఎలా అంటే నాకంత చచ్చే భయం ఈ ఇంజెక్షన్స్ అవి ఇవి అంటే సూదులు. ఓ 3 బాటిల్ అయితే తీసేసిండు ఈయన. దాని తర్వాత ఇంకా థైరాయిడ్ టెస్ట్ అన్నీ ఇంకా ఇచ్చేసినామనమాట. వర్షమ్మకి గూడా ఎందుకు చేపిస్తున్నా అంటే హెయిర్ ఫాల్ చాలా అవుతుంది వర్షకు. ఈమె ఎందుకు టెన్షన్స్ పెట్టుకుంటదో నాకు అర్థం గాదు. ప్రపంచంలో ఈమె ఒక్కతే సదువుతుందా? ఇంకెవరైనా సదువుతుర్రా? ఇంకా అసలే అర్థం గాదు. ఈ పిల్లలు చిన్నదానికి గూడా భలే టెన్షన్స్ పెట్టేసుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు. అందులో మా వర్ష అయితే అన్నిటికి ముందుంటదనమాట. అందుకని చెప్పి హెయిర్ ఫాల్ చాలా అవుతుంది. జుట్టు లాస్ అవుతుందని చెప్పి కొంచెం వీక్‌గా అనిపిస్తుంది. బ్లడ్ లేదంట రిపోర్ట్స్ వచ్చినాయి. నా రిపోర్ట్స్ గూడా వచ్చినాయి లేండి. ఇంకెందుకు ఎప్పుడున్న సోదే అని చెప్పి నేను ఇందులో ఏం షేర్ ఏదేమైనా మా వర్షతో పెద్ద చిక్కే.